హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సునీల్ మద్దాల. నిజమండి, ఒక్కో అధికారి ప్రాణం పోయినా కానీ తన విలువల్ని కానీ తన వాల్యూస్ని వదులుకోడండి. ఒక్కొక్క అధికారి ఉంటే కనుక ఎవరైనా కానీ, మంత్రి అయినా కానీ, ముఖ్యమంత్రి అయినా కానీ, ప్రధానమంత్రి అయినా కానీ ఎదురు తిరిగే మాట్లాడతాడు. ఎందుకంటే అతను ఎట్టి పరిస్థితుల్లో జంకడో బెదరడో. అలాంటి వ్యక్తుల్లో ఒక వ్యక్తి ఈ ఏబి వెంకటేశ్వరరావు గారు. ఈ ఏబి వెంకటేశ్వరరావు గారి గురించి ఆల్రెడీ మనం గతంలో ఒక వీడియో చేసాం, మన ఛానల్లో ఉంటుంది, చూడండి అసలు. కాబట్టి ఇప్పుడు ఏం జరిగిందంటే కనుక నేను ఆల్రెడీ తమిళలో పెట్టా. ఏదైతే సస్పెన్షన్ 4.5 ఏళ్ళండి పాపం, ఆ సస్పెన్షన్ ఎత్తేసిన తర్వాత 2 గంటలోనే ఇంచుమించుగా సస్పెన్షన్ ఎత్తేసిన గంటలోనే జగన్ గారికి చెమటలు పట్టించాడని మన తమిళ చూసే ఉంటారు మీరు. ఏ రకంగా జరిగింది, ఏం జరిగింది అనేది కూలంకుషంగా మనం ఏంటనేది ఒకసారి డీటెయిల్గా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్లీజ్ ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఒక మంచి వ్యక్తి గురించి తెలుసుకోవడం మన అందరి ధర్మం. కాబట్టి జగన్ గారు ఎలాగే ఇన్ని టార్చర్ పెట్టాడు, జగన్ గారు ఎలాగే ఇన్ని సస్పెండ్ చేశాడు, ఎంతకాలం సస్పెండ్ చేశాడు, ఏం జరిగింది ఏంటనేది మొత్తం వీడియో ఎండ్ వరకు చూడండి, మధ్యలో స్కిప్ చేయొద్దు. ప్లీజ్ ఈ వీడియో చాలా మందికి తెలియాలి, షేర్ చేయండి, అలాగే లైక్ చేయండి. లైక్ చేస్తే చాలా మంది షేర్ అవుతుంది. కొత్త వాళ్ళు ఉంటే కనుక 100% సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి పొలిటికల్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ పార్టీలకు అతీతంగా మనం చెప్పుకుంటాం. ఓకే, తనపై సస్పెన్షన్ ఎత్తివేశారు. ఎవరిపై సస్పెన్షన్ అంటే ఏబి వెంకటేశ్వరరావు గారు. నిజంగా ఆయన ఏబి వెంకటేశ్వరరావు గారి మీద 4.5 సంవత్సరాల నుంచి సస్పెన్షన్ ఉంది. ఆల్రెడీ గతంలో ఒకసారి సస్పెన్షన్ చేస్తే ఆ సస్పెన్షన్ నిమిత్తం అతను ఏదైతే సిఐటి ట్రిబ్యునల్ ఉందో అక్కడికి వెళ్ళి ఆ సస్పెన్షన్ తీయించడం, అంటే తను తప్పేం లేదని అది నిర్ధారణ అవటం. అయితే మరలా జాబ్లో జాయిన్ అవ్వడం జరిగింది. జాబ్లో జాయిన్ అయిన తర్వాత మరలా లేనిపోయివన్నీ చేసి మరలా ఆయన సస్పెండ్ చేయడం జరిగింది కావాలని జగన్ గారు. కాబట్టి మరలా సస్పెండ్ చేస్తే మరలా ఆయన మళ్ళీ కోర్టుకు వెళ్ళడం జరిగింది. ట్రిబ్యునల్ చుట్టూ తిరిగి, కోర్టుల చుట్టూ తిరిగి మళ్ళీ ఎలాగైతేనండి మొత్తానికి 2024 ఈ మే నెల ఈ నిన్నటి రోజున సస్పెన్షన్ అనేది ఎత్తివేయడం జరిగింది. ఆయన సాధించిన విజయం అని అనుకోవాలో లేకపోతే ఆయన లాస్ అయిపోయిన జీవితం గురించి బాధపడాలో తెలియని పరిస్థితి అనమాట. ఏంటంటే కనుక 2020 ఫిబ్రవరిలో ఒకసారి సస్పెండ్ చేస్తే కనుక తర్వాత అది తప్పని ఆ సస్పెన్షన్ ఒప్పుకోమని చెప్పేసి సిఐటి ట్రిబ్యునల్ ఏదైతే ఉందో అది వెంటనే పోస్టింగ్ ఇవ్వాలని ఆర్డర్ పాస్ చేస్తే 2021లో ఒకసారి ఇవ్వడం జరిగింది. మళ్ళీ 2021లోనే మళ్ళీ ఒకసారి సస్పెండ్ చేశారు ఏబి వెంకటేశ్వరరావు గారిని. 4 ఏళ్ళుగా జీతం ఇవ్వలేదు ఏంటి, అసలు ఆ 4 ఏళ్ళు అతనికి ఏమీ అధికారం ఏమీ లేకుండా చేసి ఏంటి ఇగోకి పోయి, ఓన్లీ జస్ట్ ఇగోకి పోయి ఒక అధికారి మీద, ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండే వ్యక్తి ఒక అధికారి మీద ఇంత ఇగోకు పోయి కూడా అంత దారుణంగా పగబడతాడా అనేది నిజంగా నా భూతోర భవిష్యత్తు అనమాట. ఎవరు ఊహించరు. కాబట్టి ఇలాగా మనం మామూలు కాదు. పైగా అతని స్థాయి ఏంటి, అడిషనల్ డీజీపీ స్థాయి. కాబట్టి ఆయన్ని కూడా హైకోర్టుల చుట్టూ తిరిగి ఏంటి హైకోర్టుకి వెళ్ళాలంటే కొన్ని లక్షలు ఖర్చు అయిపోతాయండి, లక్షల మీద నన్ను అడిగితే. కాబట్టి ఇలాంటి హైకోర్టుల చుట్టూ తిరిగి, ట్రిబ్యునల్ చుట్టూ తిరిగి లక్షలు ఖర్చు పెట్టాలి. జీతభత్యాలు లేవు 5 సంవత్సరాల నుంచి. మామూలు విషయం కాదు. ఆయన చేసింది ఏంటంటే కనుక ఏదో ఇజ్రాయెల్ నుంచి వేరే కంట్రీ నుంచి కొన్ని పనిముట్లు కొన్నారు అనేది. అయితే ఆయన సీరియస్నెస్సే, ఆయన నిజాతీయే అతన్ని చాలా ఇబ్బంది పెట్టింది అనేది అనుకోవచ్చు. అసలు కొన్న పనిముట్టు మీద ఛార్జ్ షీట్లు వేసి, అసలు ఏ పనిముట్టు కొనకుండానే దాని మీద ఛార్జ్ షీట్లు వేసి 4 ఛార్జ్ షీట్లు 5 ఛార్జ్ షీట్లు వేసి ఇతన్ని కోర్టుల చుట్టూ తిప్పి ఏంటి ఆయన ఎలా అంటే రిటైర్మెంట్ టైంలో ఇంకొక 5 సంవత్సరాల్లో రిటైర్మెంట్ అయిపోతానన్న టైంలో అతన్ని సస్పెండ్ చేసి అతని విధులకు దూరం చేసి అతని క్రెడిబిలిటీని నాశనం చేయాలని, అంటే ఒక వ్యక్తిత్వాన్ని చంపేయాలనే ఉద్దేశంతో. కాబట్టి ఒక ఇగోకి పోయి ఆయన అన్ని ఇబ్బందులు పెట్టడం జరిగింది. కానీ ఎక్కడైనా కానీ ఏబి వెంకటేశ్వరరావు గారు తలంచాడరా అంటే కనుక అసలు తలంచిందే లేదు. ఎందుకంటే కనుక అతను విధానం అది, ఆయన నైజం అది. కాబట్టి ఆ ఏబి వెంకటేశ్వరరావు డిఐజీ అసలు ఎక్కడ ఒక తలంచకుండా ఎదురెడ్డి పోరాడాడు అనేది నేను చెప్పాలి. ఎందుకంటే కనుక కోర్టుల చుట్టూ తిరిగినప్పుడు అలసిపోతాడు మనిషి. ఎందుకంటే ఎంత డబ్బు పెడతారండి, లక్షలు పెట్టాలి. ఎవరు పెడతారు? పెట్టలేరు కదా, జీతభత్యాలు లేవు. కాబట్టి ఎలాంటి టైంలో కూడా ఏమాత్రం బెండ్ అవ్వకుండా నేను తప్పు చేయలేదు కాబట్టి, నేను ప్రూవ్ చేసుకుంటాను దాన్ని అని ఆ కోర్టుల చుట్టూ తిరిగి అవసరమైనటువంటి తనకు జరగాల్సిన న్యాయాన్ని సాధించాడు. అందు మాత్రం మెచ్చుకోవాలి నిజంగా. కాబట్టి ఇంకోటి ఏంటంటే అవినీతికి పాల్పడ్డాడని ఎన్ని ఛార్జ్ షీట్లు వేసినా సరే వాటిలన్నింటినీ కోర్టే కొట్టేసింది. లేదు, మీరు చెప్పిన వాటిల్లో వాదనలో నిజం లేదు కాబట్టి వీటిని కొట్టేస్తున్నాం అని కోర్టు కొట్టేసింది. కోర్టు కొట్టేసిన తర్వాత 2024 మీరే సస్పెన్షన్ ఎత్తేసారు అనుకోండి. కాకపోతే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే పాపం 2024 మే 31కి ఇతను రిటైర్ అయిపోతాడు. రిటైర్ అయ్యేదాకా అతను వేధించారండి నిజంగాను. కానీ నన్ను అడిగితే కనుక నేను గతంలో చెప్పా ఏమని, ఆంధ్రప్రదేశ్కి
ఎలక్షన్ కమిషన్ తరపున డిఐజీగా ఒకవేళ వస్తే గిస్తే కనుక ఏబి వెంకటేశ్వరరావు గారు ఒక నెల ముందు వచ్చుంటే గనక మన మామూలు చెమటలు కాదు ముచ్చమట్లు పట్టేసింది అనమాట జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఎవరికైనా సరే. అంటే తప్పు చేస్తే కనుక తాట తీసి ఒలిచేస్తాడన్నమాట, దాంట్లో డౌట్ లేదు. అలాంటి నిక్కచ్చు అయినటువంటి ఏబి వెంకటేశ్వరరావుని 4-5 సంవత్సరాలు అలాగే కోర్టుల చుట్టూ తిరగడం అయితే జరిగింది. అదండి. కాబట్టి చేయని తప్పుకి ఛార్జ్ షీట్లు వేయటం ఏంటి, అసలు తప్పే లేదు, అక్కడ తప్పే లేదు. కానీ ఇగోని సాటిస్ఫై చేసుకోవడం కోసం, ఒక మన మనసుని హ్యాపీగా అంటే ఒక ఈగోని సాటిస్ఫై చేసుకోవడం కోసం, అవతల వ్యక్తిత్వాన్ని చంపేయడం కోసం ఛార్జ్ షీట్ మీద ఛార్జ్ షీట్ వేసి ఏంటి అలాగ ముప్పు తిప్పలు పెట్టడం. అసలు మాజీ సామాన్యుడైతే కనుక ఇప్పుడున్న పరిస్థితులు అయితే, ఇప్పుడున్న అధికారులు అయితే కనుక బాబు మహాప్రభు మీకు దండం పెట్టేస్తాం, మీరు ఎక్కడ పెట్టమంటే అక్కడ సంతకాలు పెట్టేస్తాం, మా వల్ల కాదు మమ్మల్ని వదిలేండి మహాప్రభు అని 2 చేతులు అయితే దండాలు పెట్టేస్తారు ఇప్పుడున్న అధికారులు అయితే కనుక. కానీ ఏబి వెంకటేశ్వరరావు గారిని అలా అయితే కనుక అనలేము. అసలు ఎలా అంటే నిలబడ్డాడండి, అలాగా స్టాండ్గా నిలబడ్డాడు. నిలబడి తనేంటో ప్రూవ్ చేసుకోవాలనుకున్నాడు. ఎందుకంటే వద్దు మహాప్రభు తప్పైపోయిందని కాళ్ళు పట్టుకుంటే వదిలేసినేమో, క్షమించలేమో, ఇగో సాటిస్ఫైనేమో ఎవరికైనా సరే. కానీ అలా సాటిస్ఫై అవ్వకూడదు, తన నమ్మిన సిద్ధాంతాన్ని వదులుకోకూడదు అనుకున్నాడు. కాబట్టి వదులుకోకుండా అలా ఫైట్ చేశాడు కోర్టుల చుట్టూ అయినా సరే. ఏదైతే క్యాట్ ఉందో ఆ క్యాట్ ట్రిబ్యునల్ చుట్టూ తిరగడానికి వాళ్ళు ఎవరు నమ్మకపోయినప్పటికీ వచ్చి పడతా ఉంటే ఛార్జ్ షీట్లు ఎవరు మాత్రం ఏం చేస్తారండి, వాళ్ళకి తెలుసు ఏబి వెంకటేశ్వరరావు తప్పు చేయలేదు, అడిషనల్ డీజీపీ ఈయన ఆ అధికారి హోదాలో ఉండి ఆయన ఇట్టబడితే తప్పు చేయడు అని వాళ్ళకి తెలుసు. తెలిసినా కానీ ఒకటి తర్వాత ఒకటి ఛార్జ్ షీట్లు వచ్చి పడతా ఉంటే వాళ్ళు మాత్రం ఏం చేస్తారు, ఏమీ చేయలేని పరిస్థితి. కాబట్టి అయినా సరే అన్ని ఛార్జ్ షీట్లని ధైర్యంగా నిదానంగా నిలబడి మరీ ఎదుర్కొన్నాడు. అందుని బట్టి నేను నిజంగా ఇలాంటి అధికారులు ఉంటే కనుక, అంటే ఏ ముఖ్యమంత్రి అయినా ఏ ప్రధానమంత్రి అయినా సరే ఎవరైనా సరే తప్పు చేస్తే కనుక శిక్షించడంలో తప్పు లేదు. నిజంగా ఎవరు తప్పు చేసినా శిక్షించాలి కాదని అన్నాం. కానీ తప్పు చేయకుండా కావాలని తప్పుడు కేసులు బనాయిస్తే కనుక అలా నిలబడి ఎదురెడ్డి పోరాడే ఉంటారా ఎవరో ఒకరు, అలాంటి వాళ్ళు ఖచ్చితంగా అందరూ సెల్యూట్ చేయాలండి. నిజంగా నేను చెప్తున్నాను కదా. కాబట్టి అలాంటి వ్యక్తే ఈ ఏబి వెంకటేశ్వరరావు. ఇతను చేసింది ఏదైనా కానీ నిలబడి స్టాండ్ అయ్యి అసలు నిజంగా ఆ స్టాండింగ్కే అసలు నిజంగా దండం పెట్టారు అనమాట. కాబట్టి అంత ఓర్పు అంత సహనంతో, పైగా ఇంకో విషయం చెప్పాలి, ఈయనకి ఇద్దరు పిల్లలు. ఈ సస్పెన్షన్లు ఉండగానే పెళ్లిళ్ళు చేయడం చాలా గొప్ప విషయం, మీరు అబ్జర్వ్ చేస్తారా లేదు. కాబట్టి ఇలాంటి అంటే రాయిలాంటి గుండెకాయని చెప్పాలన్నమాట. కాబట్టి ఇలాంటి అధికారులే కావాలి ప్రస్తుత సమాజానికి. ఎందుకంటే అదేసరికి కళ్ళెర చేస్తే చాలు గడగడలాడిపోయి అయ్యా చెప్పండి సంతకం పెట్టమంటారా లేకపోతే ఏ ముద్ర ఏమంటారా అనే అధికారులు కాదు. అంటే ఏంటి సార్ అనేటట్టుగా స్ట్రేట్గా నిలబడి రొమ్మెర్స్కి మాట్లాడే అధికారులు కావాలని అభిప్రాయం నిజంగాను. అంటే ఏ ముఖ్యమంత్రి అయినా కానీ ఎవరైనా కానీ ఏ పార్టీ అయినా కానీ రాజకీయ నాయకులకి సలాం కొట్టి చేతులు కట్టే అధికారులు వద్దు అని నేను అంటాను. రాజకీయ నాయకులు 5 ఏళ్లే ఉంటారండి, కానీ అధికారి 60 ఏళ్ళ వరకు ఉంటాడు. సో అధికారి ఉండాల్సినటువంటి నీతి నిజాయితీకి నిలబడే అధికారులు అయితే కనుక 100% ఉండాలని నేను అంటాను. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఎవరైతే ఏబి వెంకటేశ్వరరావు గారు ఉన్నారో ఆయన చేసిన పనికి నిజంగా ఇన్నేళ్ళు పోరాడి కోర్టుల చుట్టూ ఇన్నేళ్ళు పోరాడి తను నమ్మిన న్యాయాన్ని నిలబెట్టుకున్నాడు, అది నెగ్గించుకున్నాడు. నన్ను అడిగితే కనుక ఎవరితో పోరాడు, సామాన్యుడు సగటు మనిషితోటో కాదు, ఒక రాష్ట్రాన్ని పరిపాలించే ముఖ్యమంత్రితో పోరాడాడు. అది నేను చెప్పిన విషయం ఇంతకనే. కాబట్టి ఆయన సస్పెన్షన్ ఎత్తేయడం జరిగింది. 37వ తారీఖున అయింది, రిటైర్మెంట్ ఉందన్నమాట. కాబట్టి ఏదేమైనప్పటికీ కాకపోతే ఏంటంటే చిన్న లోటు ఏంటంటే ఏపీకి తనని అధికారిగా వేయలేదు, వేసుంటే వేరేలా ఉండేమో పరిణామాలు అని చెప్పేసి నాకైతే అనిపించింది. చూస్తున్న మీరందరూ కూడా ఈ వీడియో మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని నాకు తెలియజేయండి. నేను మాట్లాడింది మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, అలాగే కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయడం మర్చిపోద్దు. థ్యాంక్ యూ వెరీ మచ్.